ధ్యానాంశంగా హెబ్రీలు రాసిన పత్రిక 10వ అధ్యాయము 31వ వచనాన్ని నేను చదువుతున్నాను. చూడండి. జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము. నాతో చెప్పండి అందరూ. జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము. ఆ వచనానికి సంబంధించిన వివరణను గత వారం చేసుకున్నాం. ఏంటంటే, దేవుడు జీవము కలిగిన దేవుడు. ఆయన మనకు ఏది చెయ్యడు, ఏ హాని చెయ్యడు, ఏ కీడు చెయ్యడు, ఏ క్రమశిక్షణ చర్య చేయడు అని అనటానికి ఆయన చెక్క కాదు, ఆయన రాయి కాదు, ఆయన ఇనుము కాదు, మరే లోహము కాదు. ఆయన ఆత్మస్వరూపి అయిన దేవుడు. అది కూడా కాదు, ముఖ్యంగా ఈ వచనంలో రాయబడిన మొదటి మాట జీవము గల అని. జీవము గల అంటే ఏంటంటే, ఆయన నిన్న నేడు నిరంతరము అల్ఫా ఒమేగే ఆది అంతమై ఉంటున్నటువంటి దేవుడు, సర్వవ్యాపి అయి ఉంటున్నటువంటి దేవుడు ఆయన. అలాంటి దేవుడు మన గమనాన్ని, మన చూపును, మన ఆలోచనను సమస్తమును పరిశీలనగా చూసి తగినటువంటి జవాబును, తగినటువంటి తీర్పును, తగినటువంటి శిక్షను ఖచ్చితంగా ఇచ్చి మనల్ని క్రమపరచడానికి ఇష్టపడే దేవుడు ఆయన. అందువల్ల జీవము కలిగిన దేవుడు మన అతిక్రమాల విషయంలో ఎప్పుడూ కూడా అలానే ఆ అతిక్రమం మనలో కొనసాగుతూ ఉండనివ్వటానికి ఇష్టపడరు ఆయన. ఆ అతిక్రమము, ఆ అవిధేయత నుంచి మనము మళ్ళుకొని దేవుని వైపు తిరగాలని ఆయన కోరుకుంటారు. అలాగే ఎన్ని మార్లు కూడా ప్రయత్నించినా మనము దేవుని వైపు మళ్ళకపోతే దేవునికి కోపం వస్తుంది. మనం ఈ విషయానికి వచ్చినప్పుడు గత వారము కొన్ని ప్రశ్నలు మనం సంధించుకున్నాం. మనకుగా కొన్ని ప్రశ్నలు మనం అడిగాం, మనం సంధించుకున్నాం ప్రశ్నలను. ఆ ప్రశ్నలు నేను మళ్ళీ ఇప్పుడు ఒకసారి మీ ముందు ఉంచుతాను. దేవుడంటే ప్రేమ కదా. దేవుడంటే ముఖ్యంగా క్రైస్తవులైన మీరు మీ దేవుణ్ణి ప్రేమాస్వరూపి అని, ప్రేమ అయ్యున్న దేవుడని, దేవుడే ప్రేమ అని మీరు ప్రార్థన చేస్తారు, పాటలు పాడతారు కదా. ఆయనకు కూడా కోపం వస్తుందా అని అడిగేవారు లేకపోలేదు. నన్ను అడిగారు నేరుగా, ఆయనకు కూడా కోపం వస్తుందా, ఆయనకు కూడా ఉగ్రత వస్తుందా. అడిగేవారికి నా ఎదురు ప్రశ్న ఏంటంటే, జవాబు చెప్పబోయే ముందు, నీ తండ్రి నిన్ను, నీ తల్లి నిన్ను క్రమశిక్షణ కోసం ఎప్పుడైనా శిక్షిస్తుందా, శిక్షించదా? కోపగించుకుంటుందా, కోపగించుకోదా? తిడుతుందా, తిట్టదా? ఒక్కొక్కసారి ఓర్పు సహనం నశించిపోయి ఏ దొరికితే దాన్ని తీసుకొని ఇరక్కొట్టేసిన రోజులు ఉన్నాయి. నన్ను మా నాన్న కొట్టిన రోజులు ఉన్నాయి, నేను మా అబ్బాయిని కొట్టిన రోజులు ఉన్నాయి. మీరు పనిష్ చేయకుండా ఉండరు. ఎందుకు పనిష్ చేయాలంటే, వాడు ఏ అవిధేయతలో ఉన్నాడో దానిలోంచి మళ్ళుకోవాలి. అది మీ కోరిక. అవిధేయతలో ఉంటే పోయిందేముంది, ఉండనివ్వచ్చుగా అంటే, అవిధేయతలో ఉంటే వాడికి మేలుకు బదులుగా కీడు, వాడికి లాభానికి బదులుగా నష్టం, వానికి ఆరోగ్యానికి బదులుగా అనారోగ్యం, ఈ విధమైన నష్టాల పాలవుతారు. పరువు పోతుంది, జైళ్ళు పాలైపోతారు, గాయాల పాలైపోతారు, అపహాస్యం పాలైపోతారు, అవమానం పాలైపోతారు, కుటుంబానికి చెడ్డ పేరు తీసుకొస్తారు. అందుకని తల్లిదండ్రులైన వారికి కోపం రావాలి, కోపగించుకోవాలి. పిల్లలను దండించకుండా పెంచితే ఆ తండ్రులు తల్లులు పిల్లలకు శత్రువులాగా మారుతారు అని రాయబడింది పరిశుద్ధ గ్రంథంలో. అందుకని అతిగారం పెట్టేసి పిల్లలకు క్రమశిక్షణ నేర్పకుండా ఉన్న కుటుంబాల్లో తండ్రులు ఒక దారి, పిల్లలు ఒక దారి, భ్రష్టులైపోయి నశించిపోయిన పిల్లలు ఎంతమందినో చూస్తాం. అవిధేయతను, అన్యాయాన్ని, అక్రమాన్ని, తిరుగుబాటుదనాన్ని అదుపు చేయడానికి ఖచ్చితంగా కోపగించుకోవలసిందే. కోపం అవసరం. అది ఎటువంటి కోపం అంటే, పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది, మీ కోపము సూర్యాస్తమయానికి ఏమైపోవాలి? అది అంతరించిపోవాలి, నీలో ఉండకూడదు. అంటే దాన్ని బట్టి అర్థం ఏంటంటే, అది ఇంకా 2 రోజులు, 3 రోజులు, వారం రోజులు, నెల రోజులు, సంవత్సరాలు నీలో ఒక వ్యక్తి మీద కోపం రగులుతుందంటే నీవు పగ పెట్టుకుంటున్నావు. అంటే నీలో కూడా శత్రువు వచ్చేసాడు. శత్రువును నీ మనసులో కలిగి ఉన్నావంటే
నీవు దేవుని బిడ్డవు కాదు, నేను దేవుని బిడ్డవు కాదు. కోపం ఉండాలి. ఎటువంటి కోపం అంటే దిద్దుబాటు చేసే కోపం, సరిచేసే కోపం, క్రమపరిచే కోపం, వారిని గొప్పవారిని చేయటానికి పడే కోపం. అంతేగాని అనవసర కోపం. బిడ్డల మీద తల్లిదండ్రులు కూడా కోపగించుకోవచ్చు, కానీ అదుపులేని కోపాన్ని చూపించకూడదు. అదుపులేని రౌద్రాన్ని, అదుపులేని కోపాన్ని చూపించకూడదు. దేవుడు కూడా మనకు కృపాకాలాన్ని ఇచ్చి పరిశుద్ధాత్ముని మన దగ్గరకు పంపి ఓర్పుతో, సహనంతో, ప్రేమతో మనలను దేవునిలోనికి నడిపిస్తూ సిద్ధపరుస్తున్నారు రాకడకు. దాన్ని అలుసుగా చేసుకొని ఇంకా విధేయతలోనే ఉంటూ, ఇంకా లోకంలోనే ఉంటూ, ఇంకా క్రోధం, ద్వేషం, ఈర్ష్య, పగ, ప్రతీకారాలతో నువ్వు బతుకుతూ ఉంటే, కనీసం దేవుని సన్నిధికి కూడా రాలేనటువంటి దుస్థితిలో నువ్వు ఉంటే, దేవుని కోపము రగులుకొని అది ఉగ్రతగా మారితే ఏంటి పరిస్థితి? దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడంటే, ఆయన మాట ఇచ్చి తప్పేవాడు కాడు, మాట ఇచ్చి తప్పేవాడు కాడు. కానీ ఆయన తన బిడ్డల క్షేమం కొరకు, మన క్షేమం కొరకు మాట తప్పటానికైనా సరే కొన్నిసార్లు ఆయన వెనుకాడరు. మాట తప్పే దేవుడా మీ దేవుడు అని అనిపించుకోవడానికైనా ఇష్టపడతారు. ఎందుకు తెలుసా? నినివే పట్టణ ప్రజల విషయంలో చూసినప్పుడు వారందరూ కూడా పూర్తిగా దేవునికి వ్యతిరేకులుగా విచ్చలవిడి జీవితాలు జీవిస్తున్నప్పుడు దేవుని కోపము నినివే పట్టణం మీద రగులుకొనేను అని రాయబడుతుంది. రగులుకున్నప్పుడు ఈయన వెళ్ళి అక్కడ ప్రకటించిన తర్వాత ప్రవక్త వాళ్ళందరూ కూడా రాజుతో సహా నేల మట్టుకు తగ్గించుకొని, గోనెపట్ట ధరించుకొని, పశువులకు సైతం మేత వేయకుండా బూడిదలో కూర్చొని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి ప్రార్థన చేసినప్పుడు దేవుడు తాను చేయుదునన్నటువంటి ఆ శిక్ష చెయ్యక మానేరట, పశ్చాత్తాపం పొందారట ఆయన. అందువల్ల జలప్రళయం, నోవహు తాతగారి కాలంలో జలప్రళయం వచ్చినప్పుడు ఆ నాశనమును, వినాశనమును ప్రభువు చూసి ఆయనే, నేను ఇంకా భవిష్యత్తులో ఇటువంటి ఉగ్రతను, ఇటువంటి ప్రళయాలను ప్రజల మీదకి నేను రానివ్వను నేను అని దాని గుర్తుగా ఒక నిబంధనకు సూచనగా ఆకాశంలో ఒక ఇంద్రధనస్సు లేదా ఒక మేఘధనస్సును దేవుడు ఒక నిబంధనకు గుర్తుగా ఉంచారట. ఎందుకనంటే అంతటి ప్రళయాలు, ఉగ్రతలను నేను రానివ్వను అని. అయినప్పటికీ ఈ కాలంలో ఇప్పుడు కూడా లోబడనొల్లని ప్రజల వైపు దేవుడు దినమెల్లా చేతులు చాపి చూస్తూ ఉన్నటువంటి దేవుడే ఈ రోజున మనము అదే అవిధేయతలో కూరుకుపోతూ ఉంటే, అదే అవిధేయతలో మనము భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోతూ ఉంటే దేవుడు చూస్తూ ఊరుకోరు, క్రమశిక్షణ చేస్తారు. ఖచ్చితంగా డిసిప్లిన్ చేయాల్సిందే. ఇంకొక మాట, ఏ విభాగములోనైనా, ఏ కంపెనీలైనా, ఏ వ్యవస్థలైనా, ఏ దేశమైనా, ప్రపంచంలో ఏ మూల ఉన్న ప్రాంతమైనా క్రమశిక్షణ లేని ప్రాంతాలు నాశనం అయిపోయినాయి. క్రమశిక్షణ లేని దేశాలు ఆర్థికంగా పతనమైపోయినాయి. పతనం అయిపోయి ఎప్పటికీ అదే పతనావస్థలో కొనసాగుతున్నాయి. అభివృద్ధి పొందటానికి ఇష్టపడట్లేదంటే క్రమశిక్షణ లేని స్థితి. క్రమశిక్షణ లేకపోతే గుర్తుపెట్టుకోండి, ఎక్కడా కూడా దిద్దుబాటు జరగదు. నేను కొన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలను ఒక 10 ఏళ్ల నుంచి ఊరికే గమనిస్తూ ఉంటే, అప్పుడప్పుడు చూస్తూ ఉంటే మన దేశం ఎక్కడుందో అక్కడే ఉంది, ఇంకా వెనకబడిపోతూ ఉంది, అప్పుల పాలైపోతూ ఉంది. కారణం క్రమశిక్షణ లేదు. ఎక్కడ క్రమశిక్షణ లేదు. క్రమశిక్షణకు ప్రజలను ఎవరైనా చేయటానికి ప్రయత్నం చేస్తే వాళ్ళు మంచి పాలకులు కాదు వీళ్ళ దృష్టిలో. విచ్చలవిడిగా వదిలేసిన వాళ్ళే మంచి పాలకులు వీళ్ళ దృష్టిలో. మంచిగా పాలించే వాళ్ళని దించేస్తారు తొందరగా. అది ప్రజల నైజం. వాళ్ళు ఏ కోణంలో ఆలోచిస్తారో తెలియదు. వాళ్ళని క్రమపరిచే వాళ్ళు పనికిరారు. ఇంట్లో కూడా అంతే. నువ్వు అది చేయి, ఇది చేయి, అది చేయి, ఇది చేయి అని చెప్పేటటువంటి తల్లిదండ్రులు ఉన్నంతకాలం లెక్క ఉండదు. వాళ్ళు చచ్చిపోయిన తర్వాత మీద పడి బోర్మని, నువ్వు అది చెప్తే చేయలేదు డాడీ, ఇది చెప్తే చేయలేదు మమ్మీ అని మీద పడి దొంగేడుపులు ఏడుస్తూ ఉంటారు. దొంగేడుపులు. బతికున్నప్పుడు చూడని వారు, పట్టించుకొని వారు, లెక్క చేయని వాళ్ళు, క్రమశిక్షణకు ఇష్టపడని వారు. మనము గత వారం ధ్యానించినటువంటి విషయాలను ఒక్కొక్కటిగా మనము చూద్దాం. చూడండి, దేవుని మీద సణుక్కుంటే దేవుని కోపం వస్తుంది. దేవుని మీద సణగకూడదు. దేవునిని సణిగే గుణం నీకు ఎప్పుడు వస్తుంది? నీకు గొంతెమ్మ కోరికలు ఉన్నప్పుడు
ఆ గొంతెమ్మ కోరికలు తీర్చమని దేవుడిని అడుగుతున్నప్పుడు దేవుడు తీర్చరు. ఉదాహరణకు నేను గొప్ప దైవజనం దగ్గర నేర్చుకున్న ఒక సంగతి, 5 ఏళ్ల వయసున్న నీ పిల్లోడు ఎల్కేజీకి స్కూల్కి వెళ్ళేటప్పుడు ₹1,00,000 ఇవ్వమని వాడు అడిగితే నువ్వేవో, వాడు అడగడు. అడిగితే నువ్వేవో. ₹1,00,000 ఎందుకు? 5వ సంవత్సరం వాడు, నాన్న నేనే ఒక పెద్ద కోడిని తినేస్తా, నాకు ఒక తందూరి కోడి తీసుకొచ్చి ఇవ్వవా అంటే ఇస్తాడా తండ్రి? ఇస్తాడు కానీ నాన్న అమ్మ తినేస్తారు. తినలేడు, వాడికి తెలియదు. అది వాడి వయసుకు మించినటువంటివి అడుగుతూ ఉన్నప్పుడు తండ్రి ఇవ్వడు. భూలోకంలో ఉన్నటువంటి నరమాత్రులైన తృణమాత్రులైన తండ్రులకే అంతటి వివేకం, వివేచన, జ్ఞానం ఉన్నప్పుడు మనం సేవించే దేవుడు మనకి ఏదవసరమో ఎప్పుడు ఇవ్వాలో అప్పుడు ఖచ్చితంగా ఇస్తారు. అది ఆలస్యం అయిపోయిందని దేవుని మీద నువ్వు సణిగితే దేవునికి కోపం వస్తుంది. చాలాసార్లు మీకు చెప్తూ ఉంటా, గొర్రెల కాపరి గొర్రెలను మేపుతున్నప్పుడు దారి పదే తప్పిపోతుంటే చూస్తాడు. ప్రేమగా చిటారు కొమ్మల లేత చిగురులు తీసుకొచ్చి పెట్టేటటువంటి కాపరి కోపం వచ్చినప్పుడు, విసిగించినప్పుడు కర్ర తీసుకొని విసిగించే దాన్ని కాలు ఇరగొట్టేస్తాడు. ఇరగొట్టేసి వదిలేడు దాన్ని. ఆకుపసరలతో కాళ్ళు కట్టి దాన్ని ఇంటికి భుజాల మీద వేసుకొని మోసుకు వెళ్ళి దాని గాయం మానే వరకు ఉంచి మరలా తీసుకొని వచ్చి మరలా మందలో వదిలిపెట్టేస్తాడు. దానికి బుద్ధి వచ్చిందా సరే, మళ్ళీ కుంటిది మళ్ళా తిరుగుతుందంటే ఆ కుంటిదాన్ని మళ్ళీ కుంటిదాన్ని చేస్తాడు. ఇది అవసరం, క్రమం. లేకపోతే వాడు 99 గొర్రెలను వదిలేసి ఒక దానికోసం వెళ్తుంటే మిగిలిన 99 గొర్రెలను ఏమైనా పట్టుకెళ్ళిపోవచ్చు కదా. అందువల్ల ఒక దాని కొరకు 99 వాటి క్షేమం పోతుంది. జాగ్రత్త సుమ. అందుకని దేవుని మీద సణుగులాట వద్దు. ఇశ్రాయేలు ప్రజల అరణ్య యాత్రలో వారు సణిగినంత సణుగుడు మరెవరూ సణగల. అలాగని ఇప్పుడు నువ్వు సణుగుతున్నావే, నువ్వు పోల్చుకొని ఇశ్రాయేలు ప్రజల కంటే నేను ఎక్కువ సణగట్లేదు ప్రభువా, నన్ను నువ్వు క్షమించు, ప్రేమగా చూడు అని అనబాకండి. సణుగుడు ఎవరు సణిగినా ఒకటే, ఏ అంశమైనా ఒకటే. సణగొద్దు. ఖచ్చితంగా మనం ఎక్కడ చూస్తామంటే అత్తల కోడల దగ్గర చూస్తాం, సణుగుడు చూస్తాం. అత్త కోడలు ఎంత పెట్టినా సణుగుతానే ఉంటుంది. వాళ్ళ అమ్మోళ్ళకే పెడుతుంది, నాకు పెట్టదు. కోడలు అంతే. కాటికి కాళ్ళు చాపుకున్న ముసలమ్మలు, తాతలు, అమ్మమ్మలు ఉంటారు. వాళ్ళందరిని ప్రేమగా చూడాలి, ఘనంగా కడతేర్చాలి, తృప్తిగా పంపించాలి, మంచిదే. కానీ వయసు మీద పడినప్పుడు కొన్ని చేదస్తాలు వస్తాయి. నాకు వస్తాయి, మీకు వస్తాయి, రేపొద్దున పిల్లలకి వస్తాయి. వాటిని బట్టి వాళ్ళని చులకనగా చూడొద్దు. కానీ మీకు సణుక్కోవటం విషయంలో వాళ్ళని గుర్తు చేస్తుంది. ఎందుకనంటే వాళ్ళకి మంచి ఆహారం పెట్టినా కూడా సణుగుతానే ఉంటారు వాళ్ళు. మీరే తిన్నారు నాకు పెట్టలేదు, మీరు మంచి తిన్నారు నాకు పెట్టలేదు అనేటటువంటి సణుగుడు. దేవుణ్ణి సణుక్కకూడదు. సంఖ్యాకాండం 11వ అధ్యాయము 1వ వచనంలో మనము సణుగుడును చూస్తాం. రెండవది చూసినప్పుడు మన సొంత జ్ఞానాన్ని మనం వాడుకోకూడదు. దైవ జ్ఞానం మీదే ఆధారపడాలి. ఎందుకనంటే మానవ జ్ఞానం పరిమితమైనది, దేవుని జ్ఞానము అపరిమితమైనది. మానవుల జ్ఞానము అల్పమైనవి, దేవుని జ్ఞానము అనంతమైనది. అనంత జ్ఞాని ఆయన. అనంత అంటే ఇన్ఫినిట్గా జ్ఞానం కలిగిన వాడు. ఆయనకు తెలియని శాస్త్రాలు ఉండవు, ఆయన ఎరుగునటువంటి ప్రపంచం లేదు. ఎందుకంటే అంతా ఆయన చేతి పని, ఆయన సృష్టించినటువంటిది. అందుకని సొంత జ్ఞానంతో ఏ పనులు నువ్వు చేయొద్దు. ఇక్కడ చూసినప్పుడు ఉజ్జా అనేటటువంటి ఉజ్జా అనేటటువంటి వాడు నాకోనులో కళ్ళం దగ్గర మందసం పడిపోబోతుంటే గబగన్న వెళ్ళి పట్టుకున్నాడు. వెంటనే అక్కడే పడి చచ్చిపోయాడు. అందుకని భయం వేసి దావీదు భక్తుడు మందసాన్ని ఎక్కడికి పంపించాడు? ఓబేదేదోము ఇంటికి పంపించాడు. మనం చెప్పుకున్నాం, ఓబేదేదోము రెట్టింపుగా ఆశీర్వదించబడ్డారట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకని సొంత జ్ఞానంతో ఎప్పుడు ఏ పనులు చేయవద్దు. సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనం. మూడవది చూసినప్పుడు మనము దేవుని యొక్క వాక్యాన్ని మనము తృణీకరించినప్పుడు, దేవుని వాక్యాన్ని లెక్క చేయనప్పుడు, దేవుని వాక్యాన్ని తృణీకరించినప్పుడు, అలాంటి సమయాల్లో దేవుని యొక్క నివారింపదగనటువంటి కోపం వస్తుందంట. అన్కంట్రోల్డ్ ర్యాత్ అనమాట. అంటే ఏంటి? అది అదుపు చేయలేనంత కోపం అట. ఎవరు ఆపలేరట దేవుని కోపాన్ని. అందుకని దేవుని యొక్క ఆ ఉగ్రత
జనుల మీద, యాజకుల మీద, అధిపతుల మీద రగులుకున్నది అని మనం చూస్తాం. అక్కడికి దేవుడు దూతను పంపి చెప్పినప్పటికీ కూడా మానలేదు వాళ్ళు. దేవుడి దూతను పంపి దేవుడు హెచ్చరిక చేసిన వారు అవిధేయత చూపించడం మానలేదు. మనం దినవృత్తాంతాలు 2వ గ్రంథము 36వ అధ్యాయము 16వ వచనం చూడవచ్చు. ఆ తర్వాత 4వది చూసినప్పుడు దేవునికి కోపం వచ్చేటట్లుగా మాట్లాడేటటువంటి వాళ్ళు ఉంటారు చాలామంది. దేవునికి కోపం వచ్చేట్లుగా మాట్లాడేవారు. యోబు గ్రంథం మొత్తం చూసినప్పుడు యోబును శోధించడానికై దేవుణ్ణి విడిచిపెట్టేస్తాడు. నీ భక్తుడు భక్తిపరుడేం కాదు, నిన్ను తృణీకరిస్తాడు, ఆ విధంగా నేను చేస్తానని దేవుని దగ్గరకు వెళ్ళి అనుమతి పొంది వచ్చి యోబుని శోధించడం మొదలుపెట్టినప్పుడు చివరి అధ్యాయాలకు వచ్చేటప్పటికి దేవుడు అంటున్న మాట, నీ స్నేహితుని వలె కాకుండా మీరు నన్ను గూర్చి యుక్తముగా పలకలేదు. యోబు పలికినట్లుగా మీరు పలకలేదు. మీ మాటలు చాలా గర్వంతో, జ్ఞానాతిశయంతో, దేవుని కంటే ఎక్కువ జ్ఞానులం అన్నట్లుగా మీరు మాట్లాడారు. దానిని బట్టి నా కోపము మీ మీద రగులుకున్నది. యోబు గ్రంథం 42వ అధ్యాయం 7వ వచనం. దేవునికి కోపం రగులు కొలిపేటట్లుగా మనం మాట్లాడకూడదు. చాలామందికి వారిలో ఉన్న ఈ ఎక్కువగా మాట్లాడే బుద్ధిని బట్టి, స్వభావాన్ని బట్టి అతిశయపడుతూ ఉంటారు. ఇదిగో నేను మాట్లాడటం మొదలెట్టానంటే అంతే సంగతులు అనేవాళ్ళు గర్వంతో మాట్లాడతారు కొంతమంది. నేను మాట్లాడటం మొదలెట్టానంటే అని. గతంలో మా ఇంట్లోనే ఉండేవారు కొంతమంది. నేను మాట్లాడితే మీరెవరికి నిలబడలేరు ఇక్కడ అనేవాళ్ళు కొంతమంది. మనం మాట్లాడటం, మన మాట ఎంత మాట అండి. దేవుని ఎరగక ముందు ఏదో మాట్లాడితే మాట్లాడి ఉన్నావేమో, కానీ దేవుని ఎరిగిన తర్వాత నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్లే ఉండాలి క్రైస్తవునిగా. కొండెములాడే మాటలు, కొండెములు అంటే అర్థం ఏంటి? గిల్లేటటువంటి, గిచ్చేటటువంటి, వాళ్ళకి వీళ్ళకి తంపీలు పెట్టి గొడవలు పెట్టేటటువంటి మాటలు నీ నోట రావటానికి వీల్లేదు. మనము దేవుని బిడ్డలుగా సమయోచితముగా పలుకుబడిన మాట చిత్రమైన వెండి పళ్ళెములో ఉంచబడిన బంగారు పండ్ల వంటిది. అది ఒక్కసారి ఆ దృశ్యాన్ని ఊహించుకోండి. చిత్రముగా నగిషీ పని చేయబడిన ఒక ప్లేట్లో బంగారు పండ్లు అలంకరించి మన ముందు పెడితే ఎంత రమ్యంగా ఉంటుంది. రమ్యతేనా? విలువ ఎంత విలువది. ఒక వెండి అంట ఇప్పుడు 90,000 అంట కేజీ. ఇప్పుడు ఎంత 5,000 15,000 ఉండే వెండి 90,000కి వెళ్ళిపోయింది. బంగారం కూడా త్వరలో ₹1,00,000 అయిపోద్దంట. ఏది ఏమైనా మనకు ఆ వస్తువులతో పెద్ద సంబంధం లేదు. కానీ గమనించండి, విలువ అనే దానికి వచ్చినప్పుడు ఆ విలువ దానికి ఎక్కువే ఉంది, వెల కూడా ఎక్కువే ఉంది. విలువ ఎక్కువే ఉంది, వెల ఎక్కువే ఉంది. విలువ వెల తేడా ఉంది తెలుసా? విలువ వెల ఒకటేనా? కాదు. విలువ వేరు, వెల వేరు. అర్థమవుతుందా? విలువ వేరు, వెల వేరు. ఆ చిత్రమైన వెండి పళ్ళెములో ఉంచబడిన బంగారు పండ్లు అనేది ఎంత విలువైనవో అంతటి చక్కని భాష మాట్లాడాలి మనం. ఈ దినాల్లో ఈ మాధ్యమం బాగా పెరిగిపోయినందువల్ల ఈ సోషల్ మీడియాలో, యూట్యూబుల్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో కొందరి జ్ఞానం ఏంటో బట్టబయలు అయిపోతూ ఉంది. వాళ్ళ తెలుగును చూసేసరికి, వాళ్ళ తెలుగును చూస్తే వాంతులు అవుతున్నాయి. ఇక్కడ వాళ్ళ తెలుగును చూస్తే కడుపు రగిలిపోతూ ఉంది. తెలుగు భాషను చంపేస్తూ ఉన్నారు. ఆ భాష ఎందుకులేండి, ముందు దేవునికి కోపం రాని భాష మాట్లాడు. అంటే అర్థం ఏంటి? మనము దేవుని చిత్తమును ఎరిగిన వారై ప్రతి మాట నిర్మాణాత్మకమైన మాటనే మన నోట మాట్లాడాలి. విశ్వాసహీనమైన మాటలు, విశ్వాస భ్రష్టత్వంతో కూడిన మాటలు మన నోట రావటానికి వీల్లేదు. 5వది చూసినప్పుడు విగ్రహాలను చేసుకుంటే దేవుని కోపమట. చూడండి, ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 26వ వచనంలో చూస్తే, విగ్రహాలను, ఏ స్వరూపమైన విగ్రహమైనా దేవుని పోలిక అని మనము, యెహోవా దేవుడు ఇలా ఉంటారని ఒక బొమ్మ, యేసుక్రీస్తు ప్రభు ఇలా ఉంటారని ఒక బొమ్మ, మరీ తల్లి ఇలా ఉంటారని ఒక బొమ్మ, ఈ బొమ్మల గీయటం కాదు. ఎందుకనంటే దేవుడు ఆత్మస్వరూపి కాబట్టి ఆయనకి ఏ రూపం లేదు కనుక ఆయనే అంటున్నారు ద్వితీయోపదేశకాండం 4:26లో, ఏ విగ్రహాన్నైనా నువ్వు చేసుకోవద్దు.
చేసుకుంటున్నావంటే అర్థం ఏంటంటే నీ మనస్సులో దేవునికి స్థానాన్ని నీవు తీసివేశావు. నీకు దేవుడుగా ఎవరైనా అనిపించాలంటే వారికి వేరే రూపాలు ఉండాలి, భిన్నమైన రూపాలు ఉండాలి, ప్రత్యేకమైన రూపాలు ఉండాలి. లేకపోతే దేవునిగా నీవు అంగీకరించలేవు. అటువంటి ఆకృతులు నువ్వు తయారు చేసుకోవడానికి ఇష్టపడుతున్నావు. జాగ్రత్త. 6వది చూసినప్పుడు మోషేకు విరుద్ధంగా, దైవజనుడైన మోషేకు విరుద్ధంగా దేవుని మాటకు లోబడి అన్నిటినీ త్యజించి ఇశ్రాయేలు ప్రజలను చెర నుండి విడిపించడానికి ఐగుప్తుకు వెళ్ళి అక్కడ ఎంతో పోరాడి ఫరోతో మాట్లాడి ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా స్వదేశానికి తీసుకొని వచ్చిన ఘనుడైన నాయకునిగా ఎన్ని అవమానాలు, ఎన్ని నిందలు, ఎన్ని హేళనలు, ఎన్ని దూషణలు, ఎన్ని తిరస్కారాలు అన్నిటినీ ఓర్చుకొని ఇశ్రాయేలు ప్రజలను ఆ బానిసత్వంలోంచి తీసుకొని రావడానికి ఇష్టపడితే దైవజనునైన మోషే మీద విరుద్ధంగా మాట్లాడటం మొదలు పెడితే అక్కడ ఏం జరిగింది చూడండి. మిరియాము కుష్టముతో నిండుకుందట. దైవజనుణ్ణి దూషణతో మాట్లాడింది, దూషించటము, అవమానంగా మాట్లాడినప్పుడు ఏమైంది చెప్పండి? ఏమైంది? కుష్ఠరోగంతో మొత్తపడింది. అందుకని మనం కూడా మాట్లాడేటప్పుడు దేవునికి విరోధంగా ఎప్పుడు మాట్లాడకూడదు, దైవజనునికి విరోధంగా ఎప్పుడు మాట్లాడకూడదు. నేను అంటున్నది సన్మార్గములో, సత్ప్రవర్తనలో మంచి సాక్ష్యం కలిగి కుటుంబాన్ని కట్టుకుంటూ సంఘాన్ని నడిపిస్తూ ధనాశ లోకాశలు లేకుండా సంఘాన్ని దేవుని కొరకు సిద్ధపరిచేటటువంటి దైవజనుడు నీకు తెలిసినప్పుడు, దైవజనును నీవు గ్రహించినప్పుడు, గమనించినప్పుడు ఆ దైవజనునికి వ్యతిరేకంగా ఆలోచనలు చేయటం, వ్యతిరేకంగా మాట్లాడటం ఎన్నడూ చేయవద్దు. హృదయంలోకి చెడు తలంపు రానివద్దు. ఎందుకనంటే దైవజనుని వెనకబాటుతనం ఏదైనా ఉంటే స్వయంకృతంగా దానికి తాను నేరుగా దేవునికి లెక్క చెప్పవలసిందే, లెక్క ఒప్పచెప్పవలసిందే. ఎవ్వరు తప్పించుకోలేరు. అందువల్ల దైవజనునికి సంబంధించి నీకు కావలిగా దేవుడు ఉంచిన ఒక మధ్యవర్తి దేవుడు, కాపరి. దేవుడు సంఘ కాపరిగా, సంఘ కావలిగా దేవుడు నీ కొరకు ఉంచిన కాపరి సేవకుడు. సేవకుడు నీవు లెగవు 10 దాకా పడుకుంటావో, 9 దాకా పడుకుంటావో, 6 దాకా. దైవ సేవకుడు ఎప్పుడైనా 4 గంటలకో 5 గంటలకో లేచి మీ అందరి నిమిత్తము కన్నీరు విడిచి ప్రార్థన చేస్తూ ఉంటాడు దైవ సేవకుడు. నేను చేస్తున్నాను ప్రతిరోజు ఉదయం, సాయంత్రం, మధ్యాహ్న కాలాల్లో నిరంతరం సంఘములో ప్రతి కుటుంబం కొరకు నేను చేస్తున్న సేవకులు ఉంటే వారికి విరోధంగా మాట్లాడవద్దు. నేను ఉగ్రత పాలైపోతారని నేను బెదిరింపు ప్రసంగాలు నేను చేయటం లేదు, అది అవసరమని గుర్తు చేస్తూ ఉన్నా. తప్పదది. ఆ తర్వాత సంఖ్యాకాండము 12వ అధ్యాయము 9వ వచనం, 16వ అధ్యాయము 41 నుంచి 46వ వచనం వరకు ప్రజలు, దేవుని బిడ్డలు తిరుగుబాటుదారులైపోయారు. అలా అయిపోయినప్పుడు వారు దైవజనుని దూషించినప్పుడు, అవహేళన చేసినప్పుడు, అవమానపరిచినప్పుడు అక్కడ మిరియాము కుష్ఠరోగంతో మొత్తపడిందట. తర్వాత బయేషా అనే వ్యక్తి ప్రజలలో పాపం ప్రబలిపోవటానికి కారకుడయ్యాడట. ఏమండి, మన ప్రయత్నాలు, భూమి మీద మన ప్రయత్నాలు చెడు మార్గంలో ఉన్న అతనిని మంచి మార్గంలోనికి తీసుకురావటానికి ఉండాల్సిందే కానీ మంచి వ్యక్తులను చెడు వైపు నడిపించడానికి వీలు లేదు. సన్మార్గంలో నడుస్తున్న వ్యక్తులను దుర్మార్గంలో నడిపిస్తున్నావంటే భూమికి నువ్వు నాశనాన్ని తెస్తున్నావు, కీడు చేస్తున్నావు. నేనేం చేయట్లేదండి, రండి అని పిలిచి కలిసి తాగుతున్నావు, అదే కదా. అదే మంచివాడిని తీసుకెళ్ళి తాగుబోతుని చేస్తున్నావు, ధనవంతుడిని తీసుకెళ్ళి దరిద్రుని చేస్తున్నావు, చక్కని భాష మాట్లాడే వ్యక్తిని తీసుకెళ్ళి మందు తాగించి బూతులు మాట్లాడిస్తున్నావు, భార్యను ప్రేమగా చూసుకొని అతన్ని తాగించి భార్యను కొట్టేటట్టు చేస్తున్నావు, సమాజాన్ని పాడు చేసేటట్టు చేస్తున్నావు. జాగ్రత్త. ఒక వ్యక్తిని మంచి మార్గంలో నడిపించడానికి ప్రయత్నించు, దేవుడు దీవిస్తాడు. ఒక వ్యక్తిని, ఒక కుటుంబాన్ని, ఒక సమాజాన్ని నాశనానికి నడిపించే ప్రయత్నం చేస్తున్నావా, దేవుని ఉగ్రత రగులుకుంటుంది. జాగ్రత్త. బయేషా అనేటటువంటి వాడు ప్రజల్లో పాపం ప్రబలటానికి కారకుడైపోయాడట.
అందుకని దేవుని ఉగ్రత వాడి మీద రగులుకున్నదట. జాగ్రత్త. మనం ఎప్పుడు కూడా ఎదుటి వారి బతుకులను కట్టే మాటలు చెప్దాం. ఎదుటి వాని కష్టాల్లో ఆదుకునే ప్రయత్నం చేద్దాం, నీ వంతు నా వంతుగా. మనము ఆ ప్రయత్నాలు చేయటం ద్వారా దేవునికి ఇష్టలవుతాం. దేవుడు ఎప్పుడు కూడా సర్వమానవాళి పాప పరిహారార్థమైన తన సొంత కుమారుడైన క్రీస్తు వారిని కలువరి శిలువలో బలియాగంగా అర్పించారు. ఆయన ఎవరికి కీడు చేయలే. ఆయన వారసులుగా మనం కూడా లోకానికి మేలు చేసేవారుగా ఉందాం. బయేష ప్రజలలో పాపం ప్రబలిపోట కారకుడయ్యాడట. మనం అలా ఉండొద్దు. ప్రజలలో ప్రేమ పెరగటానికి కారకులుగా ఉండాలి. ప్రజలలో కనికరము జాలి పెరిగేటటువంటి వారుగా పెంచేవారుగా మనం ఉండాలి. ప్రజలకు ఏ రీతినైనా ఒక ముద్ద మనం పెట్టేవారుగా, వారి ఆర్థిక పరిస్థితులు స్థితిగతులని మారేటట్లుగా మన ప్రయత్నాలు ఉండాలి. కానీ సమాజాన్ని విచ్ఛిన్నం చేసేటట్లుగా ఉండటానికి వీలు లేదు. ఈ వారం మరికొన్ని సంగతులు ధ్యానం చేసినట్లయితే ఈ సందేశం పూర్తవుతుంది. దినవృత్తాంతాలు 2వ గ్రంథము 33వ అధ్యాయం 6వ వచనం. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 33వ అధ్యాయం చదవండి మరలా. మొదటి నుంచి చదువుదాం. మొదటి నుంచి. మనష్షే ఏలన ఆరంభించినప్పుడు 12 ఏండ్ల వాడై యెరూషలేములో 55 సంవత్సరములు ఏలెను. అతడు ఇశ్రాయేలు ఎదుటి నుంచి యెహోవా వెళ్ళగొట్టిన అన్యజనులు చేసిన హేయక్రియలను అనుసరించి యెహోవా దృష్టికి చెడు నడక నడిచిన. ఎవరితను? ఎవరితను? 33వ అధ్యాయం 1వ వచనం. మనష్షే. ఆ తర్వాత చూడండి, ఇతడు తన తండ్రి అయిన హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలములను తిరిగి కట్టించి బయలు దేవతకు బలిపీఠములను నిలిపి దేవతా స్తంభములను చేయించి ఆకాశ నక్షత్రములన్నిటినీ పూజించి కొలిచెను. మరియు నా నామము ఎన్నటెన్నటికి ఉండునని యెరూషలేమునందు ఏ స్థలమును గూర్చి యెహోవా సెలవిచ్చెనో అక్కడనున్న యెహోవా మందిరమందు అతడు బలిపీఠములను కట్టించెను. మరి యెహోవా మందిరపు 2 ఆవరణములలో అతడు ఆకాశ నక్షత్ర సమూహములకు బలిపీఠములను కట్టించెను. బెన్హిన్నోము లోయయందు అతడు తన కుమారులను అగ్నిలో గుండా దాటించి ముహూర్తములను విచారించుచు మంత్రములను చిల్లంగితనమును వాడుక చేయు కర్ణ పిశాచములతోనూ సోదెగాండ్రతోనూ సాంగత్యము చేయుచు యెహోవా దృష్టికి బహుగా చెడు నడత నడుచుచు ఆయనకు కోపము పుట్టించెను. ఎవరితను? మనష్షే. తక్కువ సమయం కాదు, 55 సంవత్సరాలు. మామూలు సంగతి కాదు. ఎన్ని సంవత్సరాలు? 55 సంవత్సరాలు. అందుకనే శకునాలు, ముహూర్తాలు, తిథులు, నక్షత్రాలు, రాసులు, అమావాస్యలు, పౌర్ణమాలు చూసేటటువంటి వారందరికి బట్టి దేవునికి ఏమొచ్చిందంట? కోపం వచ్చిందంట. నా మాటలు కాదు. నేను అందుకే ఈ మధ్య షార్ట్ వీడియోస్ పెడతా మొన్న ఒక వీడియో పెట్టాను. ఏమని పెట్టానంటే, ఇల్లు కొనుక్కోవటానికి దేవుని దీవెన కావాలి, కారు కొనుక్కోవటానికి దేవుని ఔదార్యం కావాలి, బిడ్డలు పెళ్ళిళ్ళు కావటానికి దేవుని కనికరం కావాలి. మరి ఆ కార్యక్రమాలు ప్రారంభాలకు ఎందుకు కావాలి పంతులు గారి ముహూర్త జ్ఞానం? దేవుని జ్ఞానానికంటే ఆ జ్ఞానం ఏమన్నా గొప్పదా? మహోన్నతుడైన దేవుని జ్ఞానాన్ని విస్మరించొద్దు, జాగ్రత్త అని పెట్టారు. పెడితే ఏమైంది తెలుసా? 3 దినాలైంది పెట్టి, 6,000 మంది చూశారు. 3 దినాలైంది పెట్టి. చూస్తారు. బలి ఇచ్చాడే స్టేట్మెంట్, ధైర్యంగా చెప్పాడే పలా పాస్టరు, కానీ పాటించలే. ఏమండి, చాలా విచారకరమైన విషయం ఏంటంటే, కొన్ని చోట్ల కంచం మంచం స్నేహితుల్లాగా 2 కులాల వాళ్ళు తిరుగుతారు. పడి చచ్చిపోతారు. ఒకళ్ళు లేకుండా ఒకడు ఉండలేరు. 2 కుటుంబాలు అలా కలిసి ఉంటాయి. పెళ్ళిళ్ళ దగ్గరికి వచ్చేసరికి వాళ్ళని వాడు చూసుకుంటాడు, వీళ్ళని వీడు చూసుకుంటాడు. అట్లానే ఉంది. నేను పెట్టిన స్టేట్మెంట్ 1000 మంది చూస్తున్నారు, కానీ అనుసరించేది ఎంతమంది? రేపు కార్యక్రమం అనేటటువంటిది పెట్టుకున్న వాళ్ళు సహజంగా పెట్టేశారని నేను అమాయకంగా నమ్మేశా. ఉట్టిదే. దానికి కూడా దేర్ ఈజ్ ఎ రీజన్.
అర్థమవుతుందా మీకు? బైబిల్లో చెబుతున్న మాట, దేవునికి శకునాలు, ముహూర్తాలు, తుదులు, రాసులు, నక్షత్రాలు, అమావాస్యలు, పౌర్ణాలు, ఇవన్నీ సుముహూర్తాలు, దుర్ముహూర్తాలు, రాహుకాలాలు, ఈ పిచ్చి మాటలన్నీ ఏమీ కూడా ప్రభువు పరిగణలోనికి తీసుకోరు. పైగా వాటిని అనుసరిస్తున్నారా, దేవునికి కోపం రేపుతున్నారు. క్రైస్తవ జనాంగమ జాగ్రత్త. దేవుని ఎరిగిన వారు దేవుని జ్ఞానం మీద మాత్రమే ఆధారపడండి. ఆ జ్ఞానం ఈ పరిశుద్ధ గ్రంథంలో నిక్షిప్తమై ఉంది. ఆ జ్ఞానము దైవజనుల దగ్గర ఉంది. మీరు అడగండి, ప్రార్థనాపూర్వకంగా వారు చెబుతారు నీకు అనుకూలమైన సంగతులు. కొన్ని కోట్ల మంది ప్రజలు కేవలము దేవుని జ్ఞానం ద్వారా ఆధారపడి బతుకుతున్నవారు, సంఘాన్ని వేల మంది సంఘాలను నడిపిస్తున్న వారు ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మాటలు కాదు, చేతల్లో. అదే సమయంలో కొంతమంది వాళ్ళు ముహూర్తాలు పెట్టుకొని, నక్షత్రాలు పెట్టుకొని, రాసులు పెట్టుకొని వస్తే తానా తందాన అనుకుంటూ వాళ్ళతో వెళ్ళి పెళ్ళిళ్ళు చేసే సేవకులు లేకపోలేదు. నేనేం చేయలేను వాళ్ళని. ప్రభు కోపము రగులుకుంటుంది. జాగ్రత్త. 8వది ఇది, శకునాలు, ముహూర్తాలు. ఇవన్నీ చదువుకున్నారు కదా. మనష్య అనేవాడు ఈ 6వ వచనం, ఈ వచనాలన్నీ చూస్తే దేవునికి ఎంత కోపం. దేవుని మందిరంలో ఏం జరుగుతుందంట, అన్య దేవతలకు బలిపీఠాలు కట్టి బలులు అర్పిస్తున్నారంటే ఎంత దారుణమైన సంగతి. అమెరికాలో ఇదే జరుగుతుంది ఇప్పుడు. అగ్రరాజ్యము క్రైస్తవ రాజ్యంలో జరుగుతుంది అదే ఇప్పుడు. పెద్ద పెద్ద మందిరాలన్నీ క్లబ్బులుగా, పబ్బులుగా, బారులుగా మారిపోతున్నాయి. ఎంత దారుణమైన సంగతి. మన ట్రంప్ వీడియో పెట్టారు ఒకరు, అయ్యో అమెరికా కమ్ బ్యాక్ టు జీసస్, ప్రభు దగ్గరికి మళ్ళు లోకాన్ని విడిచిపెట్టని పెద్ద కేకలు పెడుతున్నాయి. ఇదిగో పరిశుద్ధ గ్రంథం, ప్రభు రాకడొస్తుంది, లోకంలోకి వెళ్ళిపోతున్నాం, వీకెండ్ పార్టీలోకి వెళ్ళిపోతున్నాం, ఆరాధన లేదు, భక్తి లేదు. చుట్టుపక్కల ప్రపంచంలోంచి వచ్చి సెటిల్ అయిన వాళ్ళు మాత్రం హాయిగా బతికేస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు బతికేస్తున్నారు. వాళ్ళకి అడ్డు లేదు, ఏమీ లేదు. ఆశ్రయం ఇచ్చిన దేశమే దేవుణ్ణి కోల్పోయి లోకంలో కలిసిపోతూ ఉంది. దుఃఖపడుతూ ఉన్నారు అమెరికాలో ఉన్న ప్రార్థనా పరులైన వాళ్ళు. ఉపవాసం ఉండి కన్నీరు విడిచి దినదినం ప్రార్థన చేస్తూ ఉన్నారు. అయ్యో అమెరికా దేశమా, కమ్ బ్యాక్ టు జీసస్, తిరిగి రా, మళ్ళుకో, దేవుని వైపు రా అని పిలుస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు. అగ్రరాజ్యాలన్నీ పాడైపోతున్నాయి. జాగ్రత్త. గమనించండి, ఎప్పుడు దేవునికి దూరం అయిపోతామో, దేవుడు దూరం అయిపోతే, అర్థమైందా? మన ఆత్మీయ తండ్రి చెప్పేవారు, పిల్లి పట్టు కోతి పట్టు అని. అక్కడే విన్నా నేను మొదటిసారి. కోతి చెట్లు కొమ్మలు అయ్యి దూకుతూ ఉంటే పిల్ల పొట్ట పట్టుకొని ఉండాలి అంతే. తల్లి ఏం చేయదు, దానికి బాధ్యత కాదు. పిల్ల పొట్ట వదిలేస్తే పడి చచ్చిపోద్ది, కానీ పిల్ల పొట్ట వదలదు. అట్లాంటి పట్టు పట్టుకోవాలి. పిల్ల పట్టు కోతి దగ్గర. పిల్లి ఇంటింటికి తిరిగి 7 గుమ్మాలు మారుస్తుంది అంటారు, ఎంతవరకు తెలియదు, కానీ తిరుగుతూనే ఉంటుంది పిల్లల్ని వేసుకొని భయంతో. అది పిల్లను తన నోట కరిచి పెట్టుకొని తిరుగుతుంటుంది. పిల్లి పళ్ళు చాలా పదునుగా ఉంటాయి, సన్నగా పదునుగా ఉంటాయి. అది కొంచెం పట్టు బిగించిందంటే పిల్ల శరీరం, లేత శరీరంలో దిగిపోయి ఎముకలు పట్టక నిరిగిపోతాయి. అది దూకినా, గెంతులు వేసినా, ఎగిరినా నోట్లో పిల్లకు గాయం కానివ్వదు. ఎంత నైపుణ్యం తెలుసా? దేవుడు ఎంత శక్తినిచ్చాడు తెలుసా? అందుకని అమెరికా అగ్రరాజ్యమైన, ప్రపంచంలో ఎక్కువ విలువైన కరెన్సీ ఉన్నా, ఉద్యోగ అవకాశాలు ఉన్నా, విస్తారమైన భూభాగం ఉన్నా, దేవుడు లేకున్నా అది సున్నా అంతే. అందుకని శకునాలు, ముహూర్తాలతో నువ్వు ఉంటావా? ఎంతకాలం ఉన్నా నువ్వు అక్కడే ఉంటావు. జాగ్రత్త, అక్కడే ఉంటావు. తర్వాత విషయం చూద్దాం. దినవృత్తాంతాలు 2వ గ్రంథంలోనే 19వ అధ్యాయం 2వ వచనం మొదటి నుంచి చదవండి. యూదారాజైన యెహోషాపాతు ఏ అపాయమును చెందకుండా యెరూషలేమునందుండు తన నగరునకు తిరిగి రాగా, దీర్ఘదర్శి హనానీ కుమారుడగు యెహూ అతనిని ఎదుర్కొనబోయి రాజైన యెహోషాపాతుని ఇలాగు ప్రకటన చేసెను, నీవు భక్తిహీనులకు సహాయము చేసి యెహోవా శత్రువులకు స్నేహితుడవైతివి కదా, అందువలన యెహోవా సన్నిధి నుంచి కోపము నీ మీదకి వచ్చును. యెహూ అనేవాడు దేవునికి శత్రువులైన వారితో స్నేహం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ కూడా గమనించండి,
దేవునికి శత్రువులుగా పరిణమించి తిరుగుతున్న వారితో నువ్వు స్నేహం చేసావంటే దేవునికి కోపం రగులుకుంటుంది, జాగ్రత్త. మరి ఇక్కడ ఎవరైనా బోర్డులు పెట్టుకొని ఉన్నారా, నేను దేవునికి శత్రువును అని పెట్టుకున్నారు ఎవడైనా? ఎవరు పెట్టుకోరు. దేవునికి విరుద్ధంగా నీవు అలవాట్లు కలిగి ఉన్నావా, దేవునికి విరుద్ధంగా నీ జీవితం జీవిస్తున్నావా, నువ్వు దేవునికి శత్రువే. అటువంటి వారితో కలిసి నువ్వు సహవాసం చేస్తూ దేవుని సహవాసానికి దూరం అయిపోయావు అనుకో, నువ్వు దేవునికి శత్రువే. మనకు ఇది బెస్ట్ ఎగ్జాంపుల్గా ఇజ్రాయేల్ దేశం యుద్ధం విషయం కనపడతా ఉంది. నిన్ననో మొన్ననో ఒక అనౌన్స్మెంట్ వచ్చింది, ఇరాను ఇరాక్ యుద్ధం, ఇరాన్ను అమెరికా మీదకి యుద్ధం చేయడానికి సిద్ధమైపోతుందట, రెడీ అయిపోతుందా, ఇజ్రాయెల్ దేశం మీదకి రావడానికి సిద్ధమైపోతుందట. అలర్ట్ అవ్వాల్సిందే అన్నారు. అమెరికా కూడా అలర్ట్గా ఉంది, అమ్మో అది తిరుగుబాటు చేస్తే ఏంటి పరిస్థితి, ఏమైనా అణుబాంబులు వేస్తారా, ఏం చేస్తారో తెలీదు. ఇక్కడ మనం గమనించినప్పుడు ఇజ్రాయెల్ దేశానికి అనగా దైవ జనాంగానికి అనుకూలంగా ఉన్న దేశాలను సమర్థిస్తున్నటువంటి దేశాల వల్ల దేవుని ప్రజలకు బలం. అదే సమయంలో ఇశ్రాయేలు మీద తిరుగుబాటు చేసే దేశాలతో స్నేహం చేస్తే దేవుని ప్రజలకు నష్టం. మనం ఎలా ఉన్నాం? అందుకనే నేను క్యాథలిక్స్ అయినా, లూథరన్స్ అయినా, సిఎస్ అయినా, బాప్టిస్ట్ అయినా ఎవరినైనా సరే మనము ద్వేషించవద్దు, వారిని అందరినీ కూడా మనం ప్రేమించాల్సింది. ఏమండి, ప్రొటెస్టెంటిజము ఇవన్నీ కూడా ఇప్పుడు వచ్చినాయి, కానీ మూలాల్లో ఆర్సీఎంఏ కదా ఉన్నది. అయినప్పటికీ విగ్రహారాధనను విడిచిపెట్టే విషయంలో వాళ్ళు వెనకబడ్డారు కనుక మనము విగ్రహారాధన చేయడానికి ఇష్టపడలేదు కనుక వేరే విధానంలో ఉన్నాం. బట్ సేవించేది ఒక ప్రభువునే. దేవునికి స్తుతి కలుగును గాక. భక్తిహీనులతో, దేవునికి శత్రువులుగా ఉన్న వారితో నువ్వు స్నేహము చేయవద్దు, దేవుని కోపము రగులుకుంటుంది, జాగ్రత్త సుమా. సంఖ్యాకాండము, నంబర్స్ చాప్టర్ 25, సంఖ్యాకాండము 25వ అధ్యాయం. మొదటి నుంచి చదువుదాం. ఇశ్రాయేలీయులు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాండ్రతో వ్యభిచారము చేయసాగిరి. ఎవరంట చేసింది? ఇశ్రాయేలీయులు షిత్తీములో దిగినప్పుడు ప్రజలు మోయాబు రాండ్రతో, వారందరూ కూడా నిషేధింపబడిన వారు, వారితో సాంగత్యం చేయటానికి వీల్లేదు, వ్యభిచారము చేయసాగిరి. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనము చేసి వారి దేవతలకు నమస్కరించిరి. అమ్మో, ఎంత దారుణమైన పరిస్థితి. విగ్రహార్పితమైన వాటిని మనము తినవద్దు, తినకూడదు. ప్రభువు చెప్పారు అంతే. మీరు ఎందుకు తినరండి, ఆహా గొప్పవాళ్ళు, అది మనం మాట్లాడతారు. మనకు ఒక్కటే ప్రామాణికం, మన సొంత జ్ఞానంతో చేయట్లేదు. అది మనం ఏ పరిశుద్ధత కలిగి ఉన్నామో, ఏ పాపపు బంధకాల నుంచి, దురలవాట్ల బంధకాల నుంచి విమోచించడానికి ఏ వాక్యము మన హృదయంలో కార్యం చేసిందో, మనలను లోకం నుంచి ప్రత్యేకంగా బతకటానికి ఏ సత్యవాక్యము మనకు ఉపయోగపడిందో, ఆ వాక్యములో ఉన్నదాన్ని ఉన్నట్టుగా మనం బతకడంలో తప్పేమవుతుంది? అందుకనే మనం విగ్రహార్పితమైనవి తినము. మొదటి నుంచి ఉంది. పౌలు భక్తుడు ఏం చెప్పారంటే, అలా నిషేధమైనటువంటి వాటిని చెయ్యమని నేనేమి చెప్పను, కానీ మీరు ప్రతిదానిని ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని స్వీకరించండి అన్నారు. అయితే కొన్ని పాత నిబంధనలో తప్పక పాటించవలసిన వాటిని పౌలు భక్తుడు విడిచిపెట్టలా. కొన్ని చెప్పారు ఇది చేయమని, కొన్ని అలాంటివి ఉన్నాయి. ఆ మాటకు వస్తే దశమ భాగాలు అన్నామే, క్రొత్త నిబంధనకు చెందినవి కాదు అవి కదా. అది ఎప్పటికి? పాత నిబంధనలో ప్రభు చెప్పిన నిబంధన దశమ భాగాలు అనేవి. మరి ఇప్పట్లో దశమ భాగాలు ఇవ్వమని క్రొత్త నిబంధనలు మనకేమి లేకపోయినా దశమ భాగాలు ఎందుకు ఇవ్వమంటున్నామంటే సంఘాభివృద్ధి కొరకు ఇవ్వమంటున్నాం. కొంతమంది హేళన చేస్తున్నారు, వాళ్ళకి తెలియదు బైబిల్ సత్యాలు, వారికి తెలియక అలా మాట్లాడతారు. మనమేం వాళ్ళ గురించి పట్టించుకోనక్కర్లా. అన్య విందులలో పాల్గొన్నప్పుడు దేవునికి కోపము రగులుకుంటుంది. జాగ్రత్తగా నిష్టగా ఉండాలి. మీ దేహములు దేవుని ఆలయములనియు దేవుడు అందులో నివసిస్తున్నాడని మీకు తెలియదా? ఎందుకు ఇలా చేస్తారు మీరు? విగ్రహార్పితమైన వాని ఎందుకు తింటారు మీరు? ప్రత్యేకించబడిన జనాంగం మీరందరూ, రాజులైన యాజకులు,
ఆయన సొత్తైనటువంటి ప్రజలు, రాజులు, యాజకులు, ఆయన సొత్తైన ప్రజలు. మనం అంతటి ఔన్నత్యతను మనకు ప్రభువిచ్చారు. అల్లాటప్ప సాధారణమైన ప్రజలు కాదు క్రైస్తవులు అంటే, క్రీస్తు నెరిగిన బిడ్డలంటే, రక్షింపబడి బాప్తిస్మం పొంది పరిశుద్ధతలో కొనసాగుతున్న ప్రజలంటే లోకానికి అలుసేమో, తక్కువేమో, అల్పమేమో కానీ దేవుని దృష్టిలో మనము విలువ పెట్టి కొనబడిన వారము. విమోచన క్రయధనంగా యేసయ్య రక్తం చిందించి మనల్ని కడగబట్టి మనం పరిశుద్ధులుగా ఉన్నాం. మన బిడ్డలను పరిశుద్ధులుగా పెంచాలి, పరిశుద్ధంగా మాట్లాడేటట్టు చూడాలి. అందుకే సండే స్కూల్ కార్యక్రమాలు అవి పెట్టి పిల్లలను క్రమంలో, భక్తిలో, నీతిలో, నియమంలో, వినయంలో, విధేయతలో పెంచేటట్టు, పెరిగేటట్లు చేస్తున్నాం. అన్య విందుల్లో పాల్గొనొద్దు, జాగ్రత్త సుమ. ఎప్పుడైనా సరే స్నేహపూర్వకంగా సత్సంబంధాలు బాగుండటానికి వారి పండుగలకు మనకు ఏదైనా ఇచ్చినా, మన పండుగలకు వాళ్ళకి ఇచ్చినా మనం వాటిని స్వీకరిస్తున్నాం, ప్రాబ్లం లేదు. కానీ విగ్రహార్పితమైనవి మాత్రము మనం వాటి జోలికి పోకూడదు. కొన్నిసార్లు ఊరేగింపులు, డాన్సులు, నాట్యాలు, సందడులు జరుగుతుంటే కొంతమంది వెళ్ళి అక్కడికి వెళ్ళి డాన్సులు వచ్చి మళ్ళీ చేరే వాళ్ళు కొంతమంది కనపడతారు. భలే భయం వేస్తుంది వాళ్ళని చూస్తుంటే. కుటుంబానికి ఉగ్రత తీసుకొచ్చి పెడతా ఉంటారు. డప్పులు మోగితే ఒళ్ళూగితే వెళ్ళిపోవటమేనా? అప్పుడు నాన్నగారు మోగిస్తారు డప్పు వీపు మీద, సరిపోద్ది. ఏ నాన్నగారు? ఆ నాన్నగారు. కోపం వస్తుందండి ఆయనకి. ఆయనే ఊరుకోరు, ఊరికే వదిలేయరు, బెత్తము వాడతారు అంతే. క్రమశిక్షణ చేయాల్సిందే, లేకపోతే కుదరదు. ఆ తర్వాత ద్వితీయోపదేశకాండము 9వ అధ్యాయము ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం తెరవండి. మొదటి నుంచి చదువుతారా? మొదటి నుంచి వద్దులేండి. 18వ వచనం. మీరు యెహోవా దృష్టికి ఆ చెడు నడత నడిచి చేసిన మీ సమస్త పాపముల వలన ఆయనకు కోపము పుట్టింపగా చూచి మునిపటి వలె అన్నపానములు మాని 40 పగళ్ళు 40 రాత్రులు నేను యెహోవా సన్నిధిని సాగిలపడి తిని. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుని దృష్టికి చెడు నడత నడిచినప్పుడు, చెడు నడత అంటే ఏంటి? ఒకటి కాదు. చెడు నడత అంటే అర్థం ఏంటంటే, నీ జీవితంలో దేవునికి వ్యతిరేకమైన ప్రవర్తన తాలూకు అన్ని చెడు మాట, చెడు చూపు, చెడు నడక. నడత అంటే అర్థం ఏంటి చెప్పాగా మీకు. నడక అంటే మామూలుగా భౌతికంగా 2 కాళ్ళతో నడిచేదైతే, నడత అంటే మన ప్రవర్తన అంతటితో కూడా దేవునికి కోపం రప్పిస్తే దాని పర్యవసానం ఏమంటున్నాడంటే, అక్కడ సొల్యూషన్ చెప్పాడు. 40 పగళ్ళు 40 రాత్రులు దేవుని సన్నిధిలో సాగిలపడి బూడిద రాసుకొని గోనె పట్ట కట్టుకొని ప్రార్థన చేస్తే ఆ అవిధేయతను, ఆ ఉపవాస ప్రార్థన ద్వారా దేవుడు కోపము చల్లారుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. మన జీవితాల మీద దేవుని ఉగ్రత నిలిచి ఉండకూడదండో. ఈ జాగ్రత్త, భయపడాలి ఆ విషయంలో. మన పితరుల అవిధేయత కారణమా, మన అవిధేయత వల్ల మన పిల్లలకా, ఎట్లాగో నాకు తెలియదు. కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి, దేవుని ఉగ్రత మన మీద నిలిచి ఉండకూడదు. అందుకనే హబక్కూకు భక్తుడు అనుకుంటే ప్రార్థన చేస్తాడు, కోపిస్తూనే నీ వాత్సల్యతను మా మీద చూపించు. కోపం లేకపోతే క్రమశిక్షణ చేయబడం మనం. అందువల్ల కోపము దేవుడి నుంచి మనకు రావాలి, కానీ ఆ ఉగ్రత నిలిచి ఉండేటట్లుగా మనం అవిధేయతలను కొనసాగకూడదు. ఉగ్రత నిలిచి ఉందంటే దాని పర్యవసానం మామూలుగా ఉండదు. ఒకప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు 2000 సంవత్సరాల క్రితం మన కొరకు చనిపోయారు. ఎందుకు చనిపోయారు? మన మీద మనం అనుభవించవలసిన ఆ మహావేదన, శ్రమ, పాప భారం అంతా కూడా మనం అనుభవించకుండా ఆయన మనకు బదులుగా సిలువలు అనుభవించేసారు, అయిపోయింది. ఇప్పుడు కూడా నువ్వు కొనసాగితే కృపాకాలంలో, ఈ పరిశుద్ధాత్మ దేవుని కాలంలో మనము దేవునికి మరీ కోపం రేపితే రేపొద్దున ఆ ఉగ్రతకు తాళలేమట మనం.
ఖడ్గహతులుగా మనం ఉంటాం. అప్పుడు జాగ్రత్త, ఖడ్గహతులుగా ఉంటాం మనం. విడిచిపెట్టబడిన వారం అయిపోతాం, విడిచిపెట్టబడిన వారం అయిపోతాం. లోతు కుటుంబం ఏమైపోయింది? అబ్రహాము భక్తుడు దేవునితో ఎంతగా బతిలాడారు. చివరకు 10 మంది నీతిమంతులుంటే రక్షిస్తావా ప్రభు అంటే ఎస్ అన్నారు. ప్రభుకు తెలుసు వాళ్ళ అవిధేయత, ఎంతటి ఘోరమైన అవిధేయత చేశారంటే, పరలోకం నుంచి దూతలు వస్తే వారిని పంపించండి, వారితో పాపం చేస్తామని అడిగిన దుర్మార్గులు వాళ్ళు. దేవుని దూతలు ఎలా ఉంటారండి? మహిమాన్వితులుగా, పరిశుద్ధులుగా, ఎంతో 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 మహిమాన్వితులుగా ఉంటే, నరమాత్రులైన వాళ్ళు కాముకత్వం కోసము వాళ్ళను పంపించమని అడుగుతారా? ఈ రోజున వావి వరుసలు వదిలేసి బతికే కుటుంబాలు, ఈ రోజున వంచకులుగా బతికే కుటుంబాలు, స్నేహాలంటే విలువ తెలియని వారు, దేవుని భక్తిలో కూడా విలువలు పాటించనటువంటి భ్రష్ట సంతానం ప్రబలుతున్న రోజుల్లో ఉన్నాం మనం. జాగ్రత్త. మనము పరిశీలనాత్మకంగా జీవితాలను కట్టుకుంటూ నడవవలసిన, అడుగు వేసుకుంటూ నడవవలసిన సమయంలో మనం ఉన్నాం. మాలిన్యం చుట్టూ అలముకున్నటువంటి సమాజంలో ఉన్నాం మనం. తెలుసా మీకు? ప్రతి మనిషి నోరు తెరిస్తే భావోద్రేకాలు, రెచ్చగొట్టే మాటలు, బూతులు, మర్యాదను తప్పించి మాట్లాడటం, ఎదుటి వారి స్థితిగతులను అస్సలు పట్టించుకోకుండా మర్యాద తప్పి మాట్లాడే దుర్మార్గత కూడిన మనుషుల మధ్యలో బతుకుతున్నాం మనం. మనకు ఒకటే ఆశ్రయం, ఒకటే మార్గదర్శకం, యేసయ్య మాట. దేవునికి స్తుతి కలుగును గాక. దైవ వాక్యమే మనకు ఆధారం, దైవ వాక్యమే మనకు ప్రామాణికం, మరొకటి లేదు లోకంలో. గుర్తుపెట్టుకుందాం. చివరిదిగా రోమాపత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. రోమాపత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. చదవండి. ఎందుకనగా దేవుని గూర్చి, జాగ్రత్త గమనించండి ఈ వచనాన్ని, దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విశదమై ఉన్నది. అంటే ఏంటి? సువార్త ప్రకటన అనేటటువంటిది జరుగుతూ ఉన్నది. ఇంతకుముందు మైక్స్ లేవు, ఇంతకుముందు ప్రజలందరికీ ఎక్కువ మొత్తంలో దేవుని సువార్త ప్రకటించడానికి మాధ్యమాలు లేవు, సాంఘిక మాధ్యమాలు లేవు, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్స్ లేవు. నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. సుమారుగా 10,000 మంది ప్రజలకు యేసయ్య కొండ మీద కూర్చొని ఉపదేశం చేశారంటే ఎలా వినపడింది వాళ్ళకి అనిపిస్తుంది నాకు. ఎంత పెద్ద స్వరంతో ప్రకటించుంటారో. ఈ క్రైస్ట్ ఫిల్మ్స్ తీసిన వాళ్ళు ఇంగ్లీష్ సినిమాలు 5-6 ఉన్నాయి, 10 వెర్షన్స్ పైనే ఉన్నాయి జీసస్ క్రైస్ట్ ఫిల్మ్స్. ఒకళ్ళిద్దరు మాత్రము న్యాచురల్గా తీశారు. అందరేమో దేవుళ్ళలాగా ఆయన ఎలా బిగుసుకొని నడుస్తున్నట్లు మాట్లాడుతున్నట్టు తీశారు. కానీ సహజంగా ఒక మనిషి ఎలా ప్రవర్తిస్తాడో సహజంగా భౌతికంగా అలాగ ప్రభువారు ప్రవర్తించినట్లు. అంటే 10,000 మంది సమకూడినప్పుడు అక్కడ ప్రసంగం ఎలా తెలుసా? పెద్ద కేకలు పెడతా చెప్పారు ఆయన. సముద్రం ఒడ్డున, గలిలయ సముద్రం ఒడ్డున అలలు వస్తాయా, హోరుంటుందా? అవి ఉండగానే కూడా ప్రభు మాట వాళ్ళకి వినపడిందంటే ఎంత గంభీరంగా ప్రభు సువార్త ప్రకటించారో. ఈ రోజునంట వివరణ ఇస్తున్నాడు. ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో అది వారికి మధ్య విశదమైపోయింది, చెప్పబడిపోయింది. ఈ రోజున ప్రభు రాకడొచ్చినప్పుడు ఏమయ్యా ఉన్నావా, సువార్త విన్నావంటే లేదని అంటానికి లేదు. ప్రతి వారికి సువార్త ప్రకటించబడింది. అవునా కాదా? ప్రతి వారి మధ్య, ప్రతి జనాంగము మధ్య, ప్రతి దేశములో సువార్త ప్రకటించబడింది. కానీ ఎంతమంది విశ్వసిస్తున్నారు? అందువల్ల తర్వాత చదవండి. అది వారి మధ్య విశదమై ఉన్నది. దేవుడు అది వారికి విశదపరచెను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపరచబడుతుంది కనుక వారు నిరుత్తరులై ఉన్నారు. అంటే మాకు తెలియదండి, మేము చూడలేదండి, మేము వినలేదండి అంటే కుదరదు.
నీ జ్ఞానానికి అందని అసాధ్యమైనవి నీ కళ్ళ ముందు జరుగుతున్నాయి తెలుసా. ఆకాశము ఒక్కసారి మెరుపొస్తే, పిడుగు పడితే, నీ ఊహకు అందనంత విద్యుత్ శక్తి భూమి మీద కొట్టి పెద్ద గుంటలు పడిపోతున్నాయి నేల మీద. చెట్లు, చేమలు, మనుషులు మాడి మసైపోతున్నారు. అది చాలదో నువ్వు దేవుడు ఉన్నాడని నమ్మటానికి? అవునా కాదా? వైద్యులు తగ్గించరనుకునేటటువంటి భయానకమైన జబ్బులు నయమైపోతున్నాయి స్వస్థత పొంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నమ్మవా? సృష్టిలో మహాజలరాశులు కనబడుతున్నాయి దేవుని చేతి సృష్టిగా. వాటిని చూస్తే నమ్మవా నువ్వు? వేల 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 రకాల పుష్పాలను దేవుడు సృష్టించాడు. ఈ రోజుకి దేశంలో, ప్రపంచంలో, ఈ గ్లోబులో ఈ మూలన్న నీకు ఆ మూలన్న ఏమిటో నీకు తెలీదు. అంతటి మహాజ్ఞాన సంపదతో దేవుడు ఈ సృష్టిని నిర్మించాడు. రేపొద్దున VBS సంబంధించినటువంటి అంశం కూడా ఇదే ఉండబోతా ఉంది. పిల్లలకు ఎంత చక్కని, రమ్యమైన, చక్కని అంశం, చక్కగా నేర్చుకునే అంశం, దాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాం. అందుకని దుర్నీతి మీద, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త బలహీనత మీద, దుర్నీతి మీద దేవుని కోపం రగులుకుంటుంది. అందుకని గమనించండి, సువార్త ప్రకటించబడిన తరువాత, విన్న తరువాత కూడా దేవుని శక్తిని కన్నులారా చూస్తూ కూడా దేవుని మాట వినకపోతే దేవుని కోపము రగులుకుంటుంది. జాగ్రత్త. అందుకని జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 31వ వచనం. దేవుని చేతిలో, జీవము గల దేవుని చేతిలో. ఏం కాదులే అనుకోబాక. తీరా మన దగ్గరికి వచ్చేది జరిగే సమయానికి ఆ బాధ ఏంటో తెలుస్తుంది. ఆ బాధ ఏంటో తెలుస్తుంది. ఎవరినో కాల్ చేస్తుంటే వీడియోలో చూసి అయ్యో అనుకుంటున్నావు. ఎవరినో రాళ్లతో కొట్టి చంపేస్తుంటే అయ్యో అనుకుంటున్నావు. ఎవరినో రాడ్లతో కొట్టి చంపేస్తుంటే అయ్యో అనుకుంటున్నావు. గొడ్డళ్లతో నరుకుతూ ఉంటే చూసి అయ్యో అనుకుంటున్నావు. రేపొద్దున మన దగ్గరికి రావచ్చు. జాగ్రత్త. మన అవిధేయత, మన స్వయంకృతాపరాధం, మన శరీర తుచ్చమైన వెట్టను తీర్చుకోవటానికి చేసేటటువంటి ప్రయత్నాలు, వీటన్నిటినీ దేవుడు చూస్తున్నాడు. ఆయన సమస్త దుర్నీతి మీద తన యొక్క మహా ఉగ్రత రగులుకొని ఆ కోపము, దేవుని కోపము మన మీదకి వచ్చినప్పుడు మనం తట్టుకోలేం. జాగ్రత్త. అందరం లేచి నిలువబడి ప్రార్థనతో ఒక తీర్మానం చేసుకుందాం. దేవునికి కోపం పుట్టించే వ్యక్తిగా నేనుండను, దేవునికి కోపం పుట్టించే వ్యక్తిగా నేనుండను అని మనము దేవుని సన్నిధిలో తీర్మానించుకుందాం.